నాకు ప్రేరేపణ ఉన్నది. ఆ రీతిగా ప్రార్థన చేస్తుండగా ప్రభు ఈ భాగాన్ని నా ఎదుట ఉంచారు. చాలా చక్కగా మీరు చేరి వచ్చారు. కీర్తన గ్రంథంలో 95వ కీర్తన మొదటి 7 వచనాలు నేనే చదువుతున్నాను. Psalm 95, 1-7. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదాం. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ ప్రక్కనే 96వ కీర్తన 8వ వచనం కూడా చదువుకుందాం. Psalm 96, verse 8. 96, 8 చదువు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. మరొక వచనం కూడా, ఒక వచనం చదువుదాం. 132వ కీర్తన. నూట 32వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. 132:7. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలా పడదము రండి. చదవబడిన ఈ వచనాలు చేరువచ్చిన మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమార్థమై, ప్రత్యేకంగా స్థానికంగా గుండ్లపల్లి స్థానిక సంఘం సహవాసంలో ఉన్న సహోదరి సహోదరులందరి క్షేమార్థమై ప్రభువే మన కొరకు దీవించి మనకు వివరించునుగాక, మనతో మాట్లాడునుగాక. ప్రభునందు ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ అంతా మనం చదువుకున్నదే, కొత్తది కాదు. అలా అంటే అసలు పాతది కూడా కాదు. బైబిల్లో ఉన్న విశేషమే అది. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు ఆలకించినా కొత్తగానే ఉంటుంది. ఉండాలి. అది ఎప్పటికప్పుడు తాజాగా ఉండే ఆ కొత్త ధారలు, ఆ ఊటలు ఆయన దగ్గర నుండి వస్తాయి. ఆయన సింహాసనం నుండి ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడే ప్రభు. ఆయన చిన్న సంఘాన్ని ప్రభు కనికరించి దీనులు సామాన్య స్థితిలో ఉన్న ఒక మంచి మందిరాన్ని ప్రభువు దయచేశాడు. అందుకు ప్రభువుకు మనం స్తోత్రములు చెల్లిస్తున్నాం. చాలా ప్రయాసపడ్డారని, ప్రార్థించారని, ఈవులు ఇచ్చారని, పనిలో సహకరించారని మనకు అర్థమవుతున్నది కదా. అదే ఈ మందిరం ఏర్పడదు. అయితే మరి 25 సంవత్సరాలుగా సంఘం సాగింది. స్థానిక సంఘ పెద్దలతో పాటు, సంఘస్థులతో పాటు, దేవుని సేవకులు, ఉపదేశకులు,
ఆయా స్థలాల నుండి, దగ్గర నుండి, దూరం నుండి వచ్చారు, వాక్యం అందించారు, వారి అనుభవాలు మనకు నేర్పించారు. ఇప్పుడు మంచి మందిరం కట్టబడి కొద్ది నిమిషాల్లో మనం అందరం కూడా అందులో ప్రవేశిస్తాం. మన ప్రియులు పెద్దలలో ఒకరు ఎన్నయ్య గారు పాడిన పాట అదే మన పాఠం. నిలుచుచున్నవి మా పాదములు. మన కాళ్ళు ఎక్కడ నిలబడుతున్నాయి? మన పాదాలు ఎక్కడ ఉన్నాయి? మన ఇంటిలోనా, బజారులోనా, ఎక్కడ ఉన్నాయి మన కాళ్ళు? వ్యవసాయం చేసేవారు ఉన్నారు, వ్యాపారం చేసేవారు ఉన్నారు, వృత్తులు చేసేవారు ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. మన పాదములు ఎక్కడ నిలవాలి? దానికి సహాయంగా ఒక్క మాట ఈ ఉదయం మీ మనసులో పెట్టాలని నేను ప్రార్థన చేస్తున్నాను. రండి అనే మాట. అంటే గుళ్ళపల్లి రండి అంతేకాదు, రండి. ఎక్కడికి రండి? ఆయన నివాస స్థలములకు పోదాం, రండి. ఇది ఒక పిలుపు. రండి రండి అని 95వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు, ప్రారంభంలోనే. మళ్ళీ 7వ వచనంలో చెప్పాడు. మళ్ళీ 96వ కీర్తన కూడా 8వ వచనంలో మనం చదువుకున్నాం, రండి రండి అని. ఎందుకు రావాలి? ఎక్కడికి రావాలి? ఎలా రావాలి? వస్తే మనకు కలిగే మేలేమిటి? ఈ విషయాలు మీరు ధ్యానం చేయండి. దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించాలి అని చెప్తున్నాడు కదా. దివారాత్రం చదవలేము, కానీ ధ్యానించమని చెప్తున్నాడు ఆయన. కనుక అందించే ఈ విషయాలు మీరు ధ్యానం చేయండి. చక్కగా కట్టబడిన ఈ మందిరాన్ని బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాం. అదే సమయంలో మందిరం కట్టబడింది మన ఇంటి దగ్గర ఉంటే, రాకుండా ఉంటే, మన పొలం పనిలో ఉంటే, మన డ్యూటీలో ఉంటే, పిల్లలతో ఉంటే, ఆయా పనిపాటలు వ్యవహారాలు పెట్టుకొని రాకుండా ఉంటే ఉపయోగం ఏమున్నది? నష్టమే కదా. కనుక మందిరం కట్టబడగా స్థానికంగా, ముఖ్యంగా గుండ్లపల్లిలో అసెంబ్లీలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఉత్సాహంగా మందిరానికి రావాలి. ఆ మందిరం మామూలుగా ఇటుకలతో, రాళ్లతో, సిమెంట్తో కట్టబడిందే, కానీ సంఘము ఆత్మ సంబంధమైన మందిరం అని వాక్యంలో చెప్పబడింది. బహుశా జోసెఫ్ గారు కాబోలు దాన్ని ప్రస్తావించారు. నేను పూర్తిగా వినలేదు. మధ్యలో విద్యుత్ అవరోధం కూడా కలిగింది. ప్రభువు మనలను ప్రత్యేకంగా ఏర్పరచుకొని ప్రభువును ఆరాధించే వారినిగా ఆయన కోరుకున్నాడు. కనుక ఇక్కడ ఇన్వొకేషన్ అంటారు. ఇన్విటేషనే కాదు, ఇన్వొకేషన్ అంటే ఆహ్వానం అనేది ఒక రకం, ప్రేరేపించుట, ప్రోత్సహించుట. మనము ఒకరిని ఒకరు పురికొల్పుకొని ప్రభువు సన్నిధికి వెళ్దాం అంతే అక్కడ ఉన్నది. మన ఆలోచన, మన ధ్యానం కూడా అది. మందిరం కట్టబడింది, రండి మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఆ వచనాల్లో చదువుతుండగా ఆయన సన్నిధికి వద్దాం అని చెప్తున్నాడు ఆయన. విన్నారా? చేనికి వెళ్ళేదానికంటే, ఫ్యాక్టరీకి వెళ్ళేదానికంటే, స్కూలుకి వెళ్ళేదానికంటే, ఆఫీస్కి వెళ్ళేదానికంటే ఆయన సన్నిధికి వెళ్ళడం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం, ఆత్మీయమైన అనుభవం. ఆయన సన్నిధికి వెళ్దాం. 122వ కీర్తనలో దావీదు ఏం చెప్పాడు? ఒకరు చదవండి సహోదరుల్లో ఒకరు. 122 మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను రాలేను అంటిని అని ఉండాల్సింది కదా.
ఎందుకు? వీరందరూ ఖాళీగా ఉంటారు, ఆయన ఖాళీగా ఉండేవాడు కాదు. దావీదు ఇశ్రాయేలులందరిపైన రాజుగా అభిషేకించబడ్డాడు, యూదావారి పైన రాజుగా అభిషేకించబడ్డాడు, 12 గోత్రాల పైన రాజుగా ఉండి ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్నాడు. కర్తవ్య నిర్వహణ చాలా కష్టతరమైంది. దాని మొదలుకొని బెయేర్షెబ వరకు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము సంతానం ఉన్నారు అని చెప్తున్నారు. అయినను ఆయన ఏం చెప్తున్నాడు? ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి వెళ్దాం, మందిరానికి వెళ్దాం, ఆలయానికి వెళ్దాం, దేవుని నివాస స్థలానికి వెళ్దాం, ఆయన సన్నిధికి వెళ్దాం, ఆయన ప్రత్యక్షత లభించే స్థలానికి వెళ్దాం, ఆయన స్వరము వినబడే స్థలానికి వెళ్దాం, ఆయన కనుదృష్టి నిలిచే స్థలానికి వెళ్దాం, ఆయన నివాస స్థలానికి వెళ్దాం. ఇది ఎంత చక్కని ప్రోత్సాహం. ఒక రాజు అనేకమైన బాధ్యతలు కలిగిన అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్దాం, మందిరానికి వెళ్దాం అంటే నేను సంతోషించాను అన్నాడు. ఇంకా క్రిందికి చదివితే, యెరూషలేమా నీ గుమ్మములలో మా పాదములు నిలుచుచున్నవి అని చెప్తున్నాడు. ఈరోజు ఈ 2026 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఇది మన భాగ్యం, ఇది మన ఆనందం. మన పాదాలు ఎక్కడున్నాయి? గుళ్ళాపల్లిలో ఉన్నాయి, టెంట్ కింద ఉన్నాయి, అవునా? ఇంకా కాసేపటికి మనం మందిరంలో ప్రవేశించబోతున్నాం. రండి రండి. ఎప్పటికప్పుడు మన హృదయంలో ఆ ఆరాటం ఉండాలి, లాంగింగ్. ప్రభు ఇంటి కొరకై, ప్రభు సన్నిధి కొరకై దీక్ష, శ్రద్ధ మనలో ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ మాటలు కూడా ఉన్నాయి కీర్తనల్లో కదా, మనకు తెలిసినవే. రండి అని చెప్తున్నాడు. మళ్ళా 7వ వచనంలో రండి అన్నాడు. రండి 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 వస్తూ ఉండండి. ఆరాధనకు రండి, ప్రార్థనకు రండి, వాక్య పఠనకు రండి, సహవాసానికి రండి, సేవ కొరకు రండి, పరిచర్య కొరకు రండి, మందిరం ఉన్నది, రండి రండి అని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. కీర్తనలు ఎవరు రాశారో తేటగా తెలిసిన చోట పేర్లు ఉన్నాయి. ఇక్కడ లేదు కానీ మనం భావించడం లేదు. ఇప్పుడు మీ హృదయమును కఠినపరచుకొనుడి అనే మాట కూడా 95వ కీర్తనలో నుండి తీయబడిందే మాట కదా. హృదయం ప్రాముఖ్యమైనది. వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏది ముఖ్యమైనది అంటే ఇట్ ఈజ్ అవర్ హార్ట్. మన హృదయం ముఖ్యం, హృదయ వైఖరి ముఖ్యం. హృదయపూర్వకంగా మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఉండాలి, మందిరంలో ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సుతో నింపబడే మందిరం నేను ఆ దీక్షతో మనం చేరి రావాలి. ఒకరిని ఒకరు పిలుచుకొని రావాలి. రండి అనే మాటలో ఆ తలంపు ఉన్నది. జకరియా గ్రంథంలో నుండి ఒక వచనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, చదువుకుందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయంలో, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ఒక సహోదరుడు చదవండి. 8:21. పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు పోదాం. సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకు మనం పోదము రండి. ఆయన నివాస స్థలములకు పోదాం. 132వ కీర్తన 7లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇది ఒకటే తలంపు కదా. పోదము రండి అని చెప్తున్నారు. నరసరావుపేట పట్టణం వారు ఒంగోలు పట్టణం వారితో చెప్తున్నారా, లేకపోతే చెల్లూరుపేట పట్టణంతో చెప్తున్నారా, లేక గుంటూరు పట్టణంతో చెప్తున్నారా? ఒక ఊరి వారు మరొక ఊరి వారితో, ఒక ఇంటి వారు మరొక ఇంటి వారితో, ఒక పట్టణం వారు మరొక పట్టణం వారితో మనం పోదాం. ఎక్కడికి పోదాం? యెహోవా నివాస స్థలానికి వెళ్దాం.
ఆయన మందిరానికి వెళ్దాం అని వారు ఒకరిని ఒకరు పిలుచుకొని వస్తారు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో చెట్ల క్రింద కూర్చుండుటకు పిలుచుకొని వస్తారు అని చెప్పాడు. 3:10 జకర్యాలోనే. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రింద అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరిని ఒకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు అన్నాడు. మరి మీకు మీరే వచ్చారా, ఎవరినైనా పిలుచుకొని వచ్చారా? మనం రావాలి, ఎవరినైనా తేవాలి. అనుకూలత లేకపోతే అది వేరే విషయం. ఇది మందిరము నింపబడాలి, ఆత్మలతో నింపబడాలి, ప్రార్థనా పరులతో నింపబడాలి, సేవాశక్తి గలవారితో నింపబడాలి, దీన మనసు గలవారితో నింపబడాలి. మనం ఒకరిని ఒకరు పిలుచుకొని రావాలి, ఒకరితో ఒకరు మంచి సహవాసం మనం చేయాలి. ఆయన మందిరములో అటువంటి సమృద్ధి ఉన్నది కనుక మనము మందిరములో ఉన్న ఆత్మ సంబంధమైన మేళ్లను పోగొట్టుకోకుండా అనుభవించాలి. ఒకరిని ఒకరు పిలుచుకొని వస్తారు అని చెప్తున్నాడు. మంచిది. 95వ కీర్తనలో ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఎందుకు రావాలి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం లేక పల్లవిలో ఏమన్నాడంటే, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేద్దాం అన్నాడు. ఇక్కడ యెహోవా 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 అని ఎక్కువగా రాశాడు. పాత నిబంధనలో యెహోవా ఆయనే, క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడికి వస్తున్నామో ఆయన ఎవరో ఎరుగుట అది ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు ప్రభువు చేసే కార్యాలు మనము చూస్తూ ఉంటాము. ఈ కీర్తనలో అన్నాడు, వారు నా కార్యములు చూచిరి, నా మార్గములను తెలుసుకొనలేదు అన్నాడు. దే హ్యావ్ సీన్ మై వర్క్స్, దే డిడ్ నాట్ నో మై వేస్. నా విధానాలేమిటో, నా మనసు ఏమిటో, నా హృదయం ఏమిటో, నేను దేని కొరకు ఎక్కువ ఆశిస్తున్నానో అది వారు గ్రహించలేకపోతున్నారు. అయితే కార్యాలు చూస్తున్నారన్న. ప్రభు కార్యాలు చూచి మనం తృప్తి పడేవారంగా కాదు. ఈ చిన్న కీర్తనలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మహాదేవుడు అన్నాడు. విన్నారా? ప్రపంచమంతటికి మామూలు దేవుడు తెలుసు, అవునా? కానీ ఈయనెవరు? మహాదేవుడు. ఆయన దేవుడు అన్నప్పుడు సృష్టికర్తగా చెప్తున్నాడు. ఆకాశాలు ఎవరు సృజించారు? ఆయనే కదా. మహాకాశాలు సృజించాడు ఆయన, అవునా? అంతరిక్షం ఆయనే కలుగజేశాడు, సముద్రాలు ఆయనే కలుగజేశాడు, మరి భూమి ఆయనే కలుగజేశాడు. ఆయన మన దేవుడు. ఈ సర్వ సృష్టికి నిర్మాణకుడుగా ఉన్నవాడు, నిర్వాహకుడుగా ఉన్నవాడు ఎవరు? ఆయన మనకి తెలియనివాడు కాదు, అపరిచయుడు కాదు. హీఈస్ అవర్ గాడ్, మన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన మహాదేవుడు, సృష్టికర్త, ఆయన మహాదేవుడు అన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆయన మన రక్షణ దుర్గం అన్నాడు. అంటే మహారక్షకుడు, మహాదేవుడు. దేవుడు 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 అనేది మామూలు, దేర్ ఇస్ నథింగ్ స్పెషల్. అందరూ దేవుడు అంటారు, ఇంకేంటి విశేషం? కానీ ఈ దేవుడు ఎవరు? మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరి. ప్రభువును ఆయన మనకేమై ఉన్నాడో ధ్యానించి మనం వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించడం అలవాటు చేసుకోవడం మంచిదండి. స్తుతించుట నంబర్ 1, ప్రార్థించుట నంబర్ 2. ఈ రెండు నేర్చుకుంటే విశ్వాస జీవితం గట్టిగా ఉంటుంది. ఈ సంఘాల్లో అటువంటి పునాదులు పడ్డాయి. దేవుని దాసులు, అనుభవం గల వారు, పెద్దలు మనకు నేర్పించారు. ఆయన మన దేవుడు, మన రక్షకుడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన మహాకాపరి, ఆయన మేపే గొర్రెలం మనం. ఈ వాక్య భాగములన్నిటిలో నుండి
ఒక మంచి కాపరి గొర్రెల మందను ఎలాగూ మేపాలని ఆశిస్తాడో, ఎండవేళ తీసుకొని వెళ్ళి మంచి మేత, బలమైన మేత, పుష్టిగల మేత ఎలాగో అందిస్తాడో, మన ఆత్మలకు తగిన ఆహారం, పోషణ అందించే కాపరి, మన మహాకాపరి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు. అదే సమయంలో ఆయన ఎవరంటే, ఆయన పాలించు ప్రజలం, ఆయన మహారాజు కదా. ఆయన ఎవరు? మహారాజు. ఆయన ఏలుబడి మన జీవితంలో ఉండాలి. నీవు మన ప్రభువు పాలన క్రిందికి రావాలి. ఆయన ప్రభుత్వం, ఆయన మాట వినాలి, అంతే. దాని అర్థం ఏంటి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా ఎన్ని కార్యాలు చేసినా ఉపయోగం లేదండి. అన్నిటిలో శ్రేష్టమైనది ఏది? మాట వినుట శ్రేష్టం అన్నాడు సమూయేలు గ్రంథంలో కదా. సౌలుకు అదే లేదండి. కురువిన గొర్రెలు, ఎడ్లు ప్రక్కన పెట్టాడు. మళ్ళీ ఎందుకంటే ప్రజలు అంటాడు, ఎందుకంటే బలు అర్పించడానికి అంటాడు. సమూయేలు చెప్పాడు, నువ్వు మాట్లాడ పని లేదు, అయిపోయింది అన్నాడు. రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిందని చెప్పాడు. నాకు తెలిసింది ఏమంటే, సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడని రికార్డులో ఉంది, కానీ 7 రోజులకే రాజ్యం పోగొట్టుకున్నాడు. మీరు బైబిల్ చదివి చూడండి. 7 రోజులకు వస్తానని సమూయేలు చెప్పాడా లేదా? వచ్చాడా లేదా? అతడు బలి అర్పించాడు, చాలించిన వెంటనే ఈయన వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? పోయింది నీ రాజ్యం నీ యొద్ద నుండి, నువ్వు బలి అర్పించడానికి యోగ్యుడు కాదు కదా, అది నీ పని కాదు కదా, నీకు కాని పని నువ్వు ఎందుకు చేసావన్నా. అంటే అర్థమేమిటి? 7 రోజులకే రాజ్యం పోగొట్టుకున్నాడు. ఇక మిగతా కాలం అంతా నామకార్థంగా రాజుగా ఉన్నాడంతే. హి వాజ్ ఎ నామినల్ కింగ్ విత్ నో పవర్, నో లైఫ్ ఇన్ హిజ్, అంటే స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవము లేనివాడుగా ఏదో పేరుకు కార్యక్రమాలు నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ సందేహం ఉంటే తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇలా కొంతమంది ఉంటారు. మన ప్రభువు మహాదేవుడు, మహారక్షకుడు, మహావిమోచకుడు, మహాకాపరి, మహాయాజకుడు, ఆయన మహాసైన్యాధిపతి, ఆయన సర్వం. అక్కడికి వస్తున్నాం మనం, అది మనం ఆలోచన చేయాలి. ఆయన సన్నిధికి మనం వస్తాం అని చెప్పాడు కదా. ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. ఆషామాషి వాడు కాదాయన, ఏదో బజారున పోయేవాడు కాదాయన. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయనను విరిగి నలిగిన మనస్సు గలవారి వద్ద ఎవడు దీనుడైన మాట విని భయపడి వణుకుచుండును వారిని దృష్టించాలని, యథార్థ హృదయం గల వారిని బలపరచాలని మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలా రావాలో ఊరికే జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఆ ప్రభువు ఎవరో ముఖ్యంగా గ్రహించడం, తర్వాత ఆ ప్రభు సన్నిధికి, మందిరానికి, అక్షరార్థమైన మందిరాలు ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ ఉన్నప్పుడు అనుకూలంగా వాటిని మనం ఉపయోగించుకోవాలి. సంతోషముతో చేరి వద్దాం, ఉత్సాహంగా చేరి వద్దాం అని చెప్తున్నాడు. స్తుతులతో చేరి వద్దాం అని చెప్తున్నాడు కదా. ఉత్సాహ గానం చేద్దాం, సంతోష గానం చేద్దాం, రక్షణ గానం, విమోచన గానం, ఆనంద గానం మనం చేద్దాం. అలా చేస్తూ ఆ కీర్తనలతో ప్రభు సన్నిధికి మనం చేరి వద్దాం అని ఆయన చెప్తున్నాడు. చూడండి, 96వ కీర్తనలో మనం 8వ వచనం చదువుకున్నాం. ఆయన నామమునకు తగిన మహిమ, ఆయన నామమునకు తగిన మహిమ చెల్లిస్తూ ఆయన సన్నిధికి వద్దాం అని చెప్తున్నాడు. ఇంకా 100వ కీర్తనలో చాలా స్పష్టంగా చెప్పాడు, మనము సంతోషముతో చేరి వద్దాం, కీర్తనలతో చేరి వద్దాం, స్తుతులతో చేరి వద్దాం, అర్పణలతో చేరి వద్దాం అన్నాడు. ఒట్టి చేతులతో కాదు, కృతజ్ఞత అర్పణలతో, ఆరాధన అర్పణలు, ప్రభువును ప్రేమిస్తూ మనం ఇచ్చే అర్పణలు, వాటిని సిద్ధపరచి ప్రభు సన్నిధికి మనం రావాలని. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 95వ కీర్తన 7వ వచనంలో ఏం చెప్పాడో చదవండి. 95:7.
నమస్కారము చేసి సాగిలపడుదము అన్నాడు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు. ప్రభు సన్నిధికి ఎలా రావాలి అంటే సంతోషంతో రావాలి, ఉత్సాహంతో రావాలి, పాటలు పాడుతూ రావాలి, స్తుతులతో రావాలి, కీర్తనలతో రావాలి, అర్పణలతో రావాలన్న. నైవేద్యము తీసుకొని రండి, ఆయనకు తగిన మహిమ చెల్లిస్తూ రండి అన్నాడు. మనం వెళ్దాం. ఏమని చెప్పాడు? మోకరిద్దాం అన్నాడు. ఆయన సన్నిధిని మోకరించుదాం. లెట్ us bow down before him in his presence. ఆయన సన్నిధిలో కాళ్ళు వంచి, మోకాళ్ళు వంచి మనం మోకరిస్తాం. 70 ఏళ్ళు దాటిన వారికి మోకరించడం కష్టమే. శరీర బలహీనతలు ఉన్నాయి. కానీ కృంగిన మనస్సుతో ఎప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినా నేను ఫలానా అనే భావం ఏమాత్రం లేకుండా, బూడిదయు అని అబ్రహాము చెప్పినట్టు, నేల మట్టుకు తల వంచుకున్న మోసే వాళ్ళని, నేల మట్టుకు సాగిలపడిన యెహోషువ వాళ్ళని మనం మోకరిస్తాం. మనస్సులో, హృదయంలో, మన భావములో ఐఎమ్ నథింగ్, నాలో ఏమీ లేదు, నేనేమీ కాను. ఊరికే పాట పాడడం కాదు, నిజంగా ప్రభువును ఘనపరచడానికి, మందిరము లోపలికి వెళ్ళి ప్రభువును ఆరాధించడానికి, ఆయన సేవించడానికి మనం లోపలికి రావాలి. కొన్ని తలంపులు దానికి సంబంధించి ఉన్నాయి. ఉదయకాలం ప్రారంభంగా మనం ఈ కీర్తనలో నుండి, అలాగే 132వ కీర్తన కూడా దాన్ని కలిపి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. మధ్యాహ్నం మరలా కూడిక ఉన్నది కనుక మనం సమయాన్ని మరీ ఎక్కువగా నష్టపరచకుండా మందిర ప్రవేశ కార్యక్రమాన్ని జరిగిద్దాం. దయచేసి మీరందరూ ఉత్సాహంతో, సంతోషముతో, దీన మనస్సుతో, ఉల్లాసంగా ప్రభు సన్నిధిలో మందిర ప్రవేశంలో సహకరించాలని మనం చేస్తున్నాం. పెద్దలు నడిపిస్తారు. దైవజనులు శ్యాంబాబు గారు చక్కని మందిర సంబంధమైన లేఖనాలు మొదట ఉంచారు. రండి. మరి అయ్యగారు ఎంత దూరం చూశారంటే ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి క్షేమంగా వచ్చారు, చక్కని వాక్యం అందించారు. ఇక్కడ నుండి కూడా కొంతమంది ఆలస్యంగా వస్తూ ఉన్నారు. రండి, ఉత్సాహధ్వరి చేయుదాము, స్తుతి కీర్తనలతోటి ఆయన్ని గణపరచుదాం, సంతోషించుదాం. చక్కని మాటలు మరి అందించబడినవి. వారికి స్థానిక సంఘ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మన మధ్యలో వినకొండ ఎలీషా బాబు గారు ప్రార్థన చేసిన తర్వాత కంచరగుంట జాన్ గారు పాట పాడుతున్నప్పుడు ఈ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని వి శ్యామబాబు గారు కొనసాగిస్తారు. ప్రార్థన చేద్దాం. కరుడువైన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ స్థలములో నీ దాసులు